విజయవాడ ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ నగరం అతలాకుతలమైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది మృతి చెందగా ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 25 మంది మృతి చెందారు. గుంటూరు జిల్లాలో 7, పల్నాడు జిల్లాలో 1 మృతి చెందారు. వరదలతో 1,69,370 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. 22 విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బతినగా 3,973 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. వరదలతో 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. పునరావాస కేంద్రాల్లో 45,369 మంది వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో సాహసోపేతంగా ముంపు ప్రాంతాలలో జేసీబీలపై, బల్లకట్లపై సైతం ప్రయాణం చేసి వరద బాధితులకు తానున్నానని భరోసా ఇచ్చారు. వారి కోసం అనేక సహాయ కార్యక్రమాలను చేపట్టారు. 70 ఏళ్ల వయసులో సైతం ఆయన 25 ఏళ్ల కుర్రాళ్ళ కంటే ధైర్యంగా, హుషారుగా పనిచేయడం ప్రజలను అబ్బురపరిచిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయన పనితీరుపై బురద జల్లేందుకు కొందరు ప్రతిపక్ష నాయకులు ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేసేందుకు పలువురు ప్రయత్నించగా కొంతమంది ప్రజలు వారి ముఖాన్నే ఆ విమర్శలను తిప్పికొట్టడం విశేషం. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధురానగర్ ఏరియాలో వరద పరిస్థితులు గమనించే సమయంలో రైల్వే ట్రాక్పై వెళ్ళి పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా పట్టాల మీదికి రైలు రావడంతో ఆయన రైలు పట్టాలు దిగి వంతెనపై నిలబడి మరీ పరిస్థితులను గమనించారు. ఈ సందర్భంగా ఆయనకు త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరును త్రిదండి చినజీయర్ స్వామి రాధా మనోహర్ దాస్ తదితరులు ప్రశంసించారు. వరద బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఎంతోమంది ప్రజలు, ప్రజా సంఘాలు, అలాగే సినీ ప్రముఖులు 100 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన విమర్శలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆయనపై విమర్శలు చేసే నాయకులు ఇళ్లలో కూర్చొని విమర్శలు చేయకుండా ఇళ్ల నుండి బయటికి వచ్చి ఒళ్ళు వంచి పనులు చేసి మాట్లాడాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మంత్రి నిమ్మలతో ఇరిగేషన్ అధికారులతో కలిసి గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షిస్తున్నారు. మున్ముందు ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో వరద నీటి నిర్వహణ ప్రణాళికను రూపొందించగా గత సర్కార్లో చంద్రబాబు అయినా లేకపోతే ఎవరైనా ఊహిస్తామమ్మా? లేదు, కాకపోతే అన్ని బాగానే చూస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చి జగన్ వచ్చి ఆ ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ప్రజలకు భోజనం పెడతలేదు అని ఆ తప్పు. అందరికీ కూడా ప్రతిది కూడా అందే వాళ్ళకి అందుతున్నాయి. ఆకలికి తట్టుకోలేని 2 ప్యాకెట్లు తీసుకున్నారు, అది తప్పు లేదనుకో. కాకపోతే మనకు ప్రభుత్వం మాత్రం బాగానే ఇస్తుందండి. కాకపోతే జగన్ మాత్రం తప్పు చేశాడండి. మరి అందరు నమ్ముతారుగా, పెచ్చోళ్ళు అయ్యి గొర్రెల్లాగా వెళ్ళిపోతారుగా ప్రజలు, అందుకే అలా మాట్లాడుతున్నాడు. మీకైతే ఇప్పుడు కొద్దిగా సహకారం అయితే అందుతుందా? అవన్నీ అందుతున్నాయండి, మాకు అన్ని అందుతున్నాయి, బానే ఉన్నది. సంస్థలు గాని ఇంతమంది గాని ఒక్కతాటి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది పొలిటీషియన్లు మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో వాళ్ళు అన్నం తింటలేదేమో, అంటే చాలా మందికి అన్నం లేక తింటలేదు, వీళ్ళకి దొరికినా కూడా వేరే తింటున్నారేమో.
దీన్ని కూడా రాజకీయం చేయాలి. అదే చెప్పేసాను ఆన్సర్. లేని వాటికి గేట్లు ఎత్తేసారంటాడు, లేకపోతే ఇంకా నాన్న ఇప్పుడు మనం కొన్ని కాదు నాన్న, విమర్శలు కూడా చేసే పరిస్థితి కాదు నాన్న, ఇప్పుడు మనం పని చేసుకోవాలి కదా. ఇది మహాభారతంలో చెప్తారు, వయం పంచాధికం శతమని. ఈ ఒక ముక్క చెప్పి నేను వెళ్తాను. ఎప్పుడో లాంగ్ ఎగో, ఓ 40 ఏళ్ల క్రితం అమెరికాకి వెళ్తే మన భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎవరో ఆయన కామెంట్ చేయమన్నారట, మీ దేశ ప్రధాని ఇలాగా అని. అది మా వ్యక్తిగత విషయం, షర్ట్ అని చెప్పాడు. కామెంట్ చేసేయచ్చుగా, కానీ ఆ సంస్కారం లేనటువంటి, ఆ పెంపకం సరిగా లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, కలిసి నడవాల్సిన టైంలో ఇంకా ఏదో వాగుతూ ఏదో శవాల మీద పడి ఏదో అంటారు కదా మరమరాలు కదా, మరమరాల బ్యాచ్ నుంచి మనం ఏం మాట్లాడతాం? మాక్సిమం పనిచేస్తున్నాను నాన్న, మేము విన్నది కళ్ళతో కన్నది మాక్సిమం పనిచేస్తున్నారు. ఇలాగే ఉండాలి, కలిసి నడుద్దాం. మళ్ళీ ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి టైంలో చెడగొట్టే ప్రయత్నం చేయకండి, అన్నం లేకుండా పోతారు. జై శ్రీరామ్.